ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరో వందే పార్వతీ పరమేశ్వర. ఈ కార్తీక మాసంలో కార్తీక శుక్ల విధియ, యమ విధియ, అన్నా చెల్లెళ్ళ పండుగ. ఈ అన్నా చెల్లెళ్ళ పండుగని యమ విధియ, భ్రాతృ విధియ. మన పురాణాల్లో యమ విధియ ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది, విశేషమైన కథ ఉన్నది. ఇది యముడు తన చెల్లికి ఇచ్చిన వరంగా చెబుతారు. సూర్యదేవునికి యమధర్మరాజు యమున అని ఇద్దరు సంతానము. యమున పెళ్లి కాగానే అత్తింటికి వెళ్ళిపోయినది. అయితే తన ఇంటికి రమ్మని అన్న యమధర్మరాజును ఎన్నోసార్లు పిలిచినది. యమధర్మరాజు తన పనుల ఒత్తిడిలో చెల్లింటికి చాలా కాలం వెళ్ళలేకపోయాడు. అయితే ఒకసారి అదే కార్తీక మాస శుక్లపక్ష విధియ రోజున తన చెల్లింటికి అనుకోకుండా తన పరివారంతో కలిసి వెళ్ళాడు యమధర్మరాజు. అన్నరాకతో యమున ఆనందం పట్టరానిదైనది. ఎన్నాళ్ళకో తన ఇంటికి అన్న వచ్చాడని పరుగు పరుగున వెళ్ళి ఆహ్వానించినది. సపర్యలు చాలా చేసినది. చక్కగా రుచికరంగా రకరకాల పిండి వంటలతో భోజనం వండి పెట్టినది. తానే స్వయంగా దగ్గరుండి అన్నకు వడ్డించినది. చెల్లెలి ప్రేమాభిమానాలకు యమధర్మరాజు పొంగిపోయాడు. చెల్లి చేతి వంటను తనివి తీరా తృప్తిగా తిన్నాడు. ఆమెకు సకల ఐశ్వర్యాలు శుభాలు కలగాలని ప్రేమతో ఆశీర్వదించాడు. ఆపై యముడు, అమ్మా, నీ వంటి చెల్లెలుండటం అన్నగా నాకెంత భాగ్యము, ఏదైనా వరం కావాలంటే కోరుకో అని అడిగాడు. యమున తనకేమీ వద్దన్నది. అన్న రావటమే మహా సంతోషమైనది. అయితే ఎవరు ఈ కార్తీక శుక్లపక్ష విధియ రోజున తోబుట్టువుల ఇళ్లకు వెళ్ళి తృప్తిగా భోజనం చేసి ఆశీర్వదించి వస్తారో అలాంటి సోదరులకు అపమృత్యు భయం కానీ నరక బాధలు కానీ లేకుండా చేయమని అర్థించినది. తనకంటూ కోరికలు కోరక లోక కళ్యాణార్థం వరాన్ని అడిగిన యమునను చూసి యముడు చాలా సంతోషించాడు, గర్వించాడు. అలాగేనని వరమిచ్చాడు. అది మొదలుగా మన వాళ్ళు కార్తీక మాసంలో వచ్చే విధియ రోజున అన్నా చెల్లెళ్ళ పండుగగా దీనినే యముని పేర యమ విధియగా జరుపుకుంటున్నారు. మన హిందూ భారతదేశంలో ఇటువంటి సాంప్రదాయాలు మనకి రావటం చాలా గర్వంగా చెప్పుకోవటం జరిగినది. అలాగే ఎవరైతే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఈ పండుగ గురించి తెలియని వాళ్ళు ఈ పండుగను జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.